హలో అండి. వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అనేది నేను ఎలా చేసుకున్నాను, అలానే ఈవినింగ్ పేరెంటింగ్ కానివ్వండి, నేను చేసిన పిండి వంటలు అమ్మవారికి ఎన్ని చేశాను, ఎన్ని నైవేద్యాలు పెట్టాను అనేది మన వీడియోలో వస్తుంది. వాచ్ చేయండి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు కలిసే వీడియోలోకి వెళ్ళిపోతే నేను టైం చూపించాను చూసారండి. 4:15 అయింది. అంటే నేను 3:30కే లేచాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచేసి అలానే ఇంకా హెడ్ బాత్ చేసేసి ఆ టైం చూపించాను మీకు. ఇంక ఇవన్నీ అండి పూర్ణాల పిండికి అలానే చింతపండు పులిహార ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇవన్నీ కూడా నానబెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచిగా అది గ్రైండ్ అవుతుందనమాట. అలానే చక్కగా వచ్చేస్తాయి మనకి. సో మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేశారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మ్యాక్సిమం అందరూ రెండో శుక్రవారమే చేస్తారు. ఇంకా వీళ్ళు కాని పక్షంలోనే ఇంకా థర్డ్ శుక్రవారం ఫోర్త్కి వెళ్తారనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి అవన్నీ కూడా నానబెట్టేసుకొని ఇంకా ఇక్కడైతే మొత్తం ముగ్గు వేసుకున్నానండి చక్కగా. ఏం ఫెస్టివల్సో కానివ్వండి, ఫెస్టివల్స్ అంటేనే ముందు రోజు అలానే నెక్స్ట్ రోజు బాగా చాలా బడలికగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటున్నానండి. సో అమ్మవారి పీట ఉంది చూసారా, పీట వచ్చేసి నాకు 650 రూపీస్ పడిందనమాట. అయితే నేను కొన్నాక అంటే దాని మీద ముగ్గు వేసేటప్పుడు ఐడియా వచ్చింది. మామూలు మనకి వుడ్ ఉంటుంది చూసారా, ఆ వుడ్ పీట మీద ఇలాగా వాళ్ళు కోటింగ్ వేశారనమాట. మీలో ఇంట్లో ఎవరైనా సరే వుడ్ గనక ఉన్నట్లయితే ఇలా మనం పేపర్ తెచ్చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి. అంత కాస్ట్ అయితే పట్టదనమాట. ఇక తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా అండి చక్కగా వచ్చినాయండి. ఇందాక చూపించాను చూసారా లిక్విడ్ కొంచెం వేసుకుంటే చాలండి. ఎంత బ్లాక్గా ఉన్న సిల్వర్ ఐటమ్స్ అయినా సరే దానిలో డిప్ చేస్తే చక్కగా వచ్చినాయి అనమాట నాకైతే. అంటే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే నాకు 1200 తీసుకున్నారండి. మొత్తం వెండి సామాన్ అంతా కూడా ఇవన్నీ క్లీన్ చేయడానికి. కానీ ఇవన్నీ అండి ట్రస్ట్ మీ నాకైతే అసలు మెరాకిల్ అనిపించింది. చాలా అంటే చాలా నీట్గా వచ్చినాయి. సో ఇవి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. అమ్మవారు అయితే నిజమండి మీకు చూపించాల్సింది. నేను వాష్ చేసినాక ఒక ఐడియా వచ్చిందనమాట, చూపిస్తే బాగుండేదని. ఎంత నల్లగా ఉన్న అమ్మవారు చక్కగా ఇలాగా వైట్గా వచ్చేసారనమాట. సో ఇంక ఇవన్నీ కూడా నేను అన్నీ కూడా తీసుకొచ్చుకున్నా కదా, ఇవి 2 రోజుల ముందే తెచ్చేసుకున్నాను. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ కూడా. అంటే మ్యాక్సిమం అండి 9 వరలక్ష్మి వ్రతం అంటే ఐటమ్స్ అయినా ఫ్రూట్స్ అయినా స్వీట్స్ అయినా ఏదైనా ఫ్లవర్స్ అయినా 9 ఐటమ్స్ అనేది కంపల్సరీగా తెచ్చుకుంటా అనమాట. సో ఇంక ఇవన్నీ అనమాట. పోచంపల్లి శారీ అండి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి. బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించను అనమాట. తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత స్టిచ్ చేయిస్తాను. కానీ ఇక్కడ ఏదో మాకు నసరాపేటలో మాత్రం కమలాలు అయితే అస్సలు దొరకట్లేదండి. అంటే అమ్మవారికి కమలం పెడతాను చూసారా, అలాంటివి అనమాట. ఇవి తామరాకులు అవన్నీ కూడా అసలు ఇక్కడ దొరకలేదు. గుంటూరులో మాత్రం చాలా బాగా దొరుకుతాయి. అది కూడా వరలక్ష్మి వ్రతం అంటే శంకర విలాస్ దగ్గర అమ్ముతారండి. ఎన్ని ఫ్లవర్స్ అమ్ముతారో అసలు. టైప్స్ ఉంటాయి అన్నమాట, దానిలో చాలా టైప్స్ ఉంటాయి. ఇక ఇక్కడ నసరాపేటలో అయితే అస్సలు దొరకలే నాకు. ఇంతవరకే 9 ఐటమ్స్ అయితే ఫ్లవర్స్ దొరికినాయి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గేసేసుకున్నాను గ్యాస్ కౌంటర్ టాప్ దగ్గర. అంటే ఇట్లా ఫెస్టివల్స్కి మాత్రం ఇంకా ఫ్రైడేస్కి మాత్రం ఇట్లాగా వేసేసుకుంటారండి గ్యాస్ కౌంటర్ టాప్ మీద. తర్వాత వచ్చేసి ఇంకా చింతపండు పులిహార అయితే ప్రిపేర్ చేసేసాను. అమ్మవారికి చాలా ఇష్టం అంట చింతపండు పులిహార, అలానే దద్దోజనం, అలానే సేమియా కేసరి. ఇంట్లో అయితే నేను ఒక 5 ఐటమ్స్ చేశానండి. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా నేను బయట తెప్పించేసుకున్నాను. అలానే గారెలు. ఇదైతే పూర్ణాల పిండి అండి. పూర్ణాల పిండి అనేది ఇక్కడ మీకు బాయిల్ అవుతుందన్నమాట. ఇంకా మనకున్నటువంటి ఐటమ్స్లో పెద్ద ఐటమ్ అదొక్కటే అనమాట. అది వచ్చేస్తే ఇక మనం చేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా సక్సెస్ అయినట్టే. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను డెకరేషన్ చేసుకుంటున్నాను. ముందుగా వచ్చేసి పీటకి మొత్తం రాయదలుచుకోలేదండి, కొద్దిగా చాలు ఆ పీఠం పెట్టే వరకు అనమాట. అంటే అమ్మవారి ప్రతిమ పెట్టే వరకు పెట్టేసుకున్నాను. ఇక్కడ మొత్తం ఇక్కడ బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. కానండి నిజంగా అసలు మనకి ఫెస్టివల్ వస్తుంది అంటే బిఫోరు ఆఫ్టరు చాలా టైర్డ్ అవుతాం అనమాట మనమైతే. సో ఇంకెక్కడైతే నేను బొట్లు పెట్టేసుకున్నాను. అలానే ఇక్కడ ప్లేట్కి కూడా అమ్మవారి ప్రతిమ పెడతాం కాబట్టి ఇక్కడ కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసుకుంటున్నాను. వీడియో ఎలా ఉందనేది కంపల్సరిగా చూసిన వాళ్ళైతే కిందగా కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. మీ లైక్లే మాకు వీడియో అనేది కొంచెం అందరికీ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి.
సో ఇంక అక్కడ పెట్టేశాను. అంటే ఇది పెట్టే ముందు కూడా రైస్ వేశాను. అది వీడియో మిస్ అయినట్టుంది. అలానే ఇంకా ఇక్కడ అష్టలక్ష్మి చెంబు అనమాట. ఇది గృహప్రవేశం అప్పుడు అత్తయ్య ఇచ్చింది నాకు గిఫ్ట్‌గా. ఈ అష్టలక్ష్మి చెంబుకి మొత్తం పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా విడిగా పెట్టకూడదంట అత్తయ్య చెప్పారు. దానిలో ఒక రూపాయి కాయిన్ వేసేసుకొని ఇంకా పసుపు అలానే ఫ్లవర్స్ వేస్తామండి. అక్షంతలు ఒక 2 అక్షంతలు వేసేసుకోవచ్చు. డెకరేషన్‌కే పడుతుందండి. 1 అవర్ టైము, 1 ½ అవర్ టైం పడుతుందనమాట. తర్వాత ఇంకా ఆ ప్లేట్‌లో ఇంక మనం తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా డెకరేషన్ చేసుకోవడమే. అలానే ఇంకా కొబ్బరికాయకి కూడా చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నాను. ఇంక ఈ పక్కన లక్ష్మీదేవి ఉందో చూసారా? లక్ష్మీదేవి ఫోటోకి పసుపు రాసి బొట్లు పెట్టేసాను. పక్కన వెంకటేశ్వర స్వామి, పక్కన అంతా కూడా వెంకటేశ్వర స్వామి పక్కన అష్టలక్ష్మిలు ఉన్నారు చూసారు కదా! అసలు చాలా బావుంటుందండి. అది తిరుపతిలోనే కొనుక్కున్నాను అనమాట. ఇంక అమ్మవారికి నగలైతే వేస్తున్నానండి. పెద్ద నగైతే పట్టలేదండి. హారం అయితే అసలు పట్టలేదు. కింద పడిపోతుందనమాట. అందుకని చెప్పి వెయిట్ ఎక్కువ ఉండి అందుకని చిన్నది మాత్రం పట్టింది. సో చిన్నదాన్ని మాత్రం వేసేసాను. ఇంక ఇక్కడ చిన్నది ఉంది చూసారా అమ్మవారు, అమ్మవారికి కూడా నేను ఇక్కడ పీట తీసుకొచ్చారండి. చాలా బాగుంది. అది వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో ఇంక అన్ని ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ప్రసాదం అండి ఇది. ఇదొక్కటి వస్తే మాత్రం సక్సెస్ అయినట్టే. పూర్ణాలు అలానే నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లండి. ఈ 2 భలే టార్గెట్ అనమాట అసలు. ఓం ధనధాన్యకర్త్యే నమః. ఓం సిద్ధియే నమః. ఓం శ్రైణ సమ్యై నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం ఇక్కడైతే ఇంకా నేను పూలనేది వేసేస్తూ ఉన్నాను. 108 ఫ్లవర్స్ సిల్వర్‌వి కొన్నాను కదండీ! అది ఇంకా ఫోన్‌లో మంత్రాలు పెట్టేసుకొని మంత్రాలు చదువుతూ వస్తున్నాయి. అవి నేను వేసేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్క ఫ్లవరు. చాలా బాగుందండి. ఇక్కడ గౌరమ్మ మీద వేశాననమాట చక్కగా. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా ప్రసాదాలండి. చెప్పాను కదా! ఏదైనా సరే స్వీట్ ఐటెమ్స్ కానియండి, ఫ్లవర్స్ కానియండి, అలా నెక్స్ట్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ సరే ఇవన్నీ కలిపి నేను 9 అయితే ఐటెమ్స్ పెట్టేస్తాను అనమాట వరలక్ష్మి వ్రతానికి. అలానే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాను. డెకరేషన్ అయితే ఇదండి. ఇలా సింపుల్ అనుకుంటున్నారు కానీ మనం డెకరేషన్‌కే చాలా టైం పడుతుంది మనకి. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా పేరంటం అనేది స్టార్ట్ చేశాను ఇంకా. మీరు ఇలానే రూపు కూడా తీసుకొచ్చుకున్నానండి. రూపు అయితే ఇక్కడ మనం థ్రెడ్ కట్టేసి అంటే ఇవి ఉంటుంది కదా వైట్ దారానికి పసుపు రాసి అలా థ్రెడ్ కట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. అలానే ఇక్కడ తోరాలు కనపడుతున్నాయి కదా! అమ్మవారికి ఒక తోరము, అలానే మా పాపకి, అలానే నాకు ఒక తోరం పెట్టేసాను అనమాట. తర్వాత ఇంకా స్టోరీ చదివిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి తర్వాత మనం లంచ్ చేసిన తర్వాత పాపకు ఒకటి, నేను ఒకటి కట్టేసుకున్నాను అనమాట. అమ్మవారికి ఒకటి ఉంచేసాను అక్కడ. ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ముందుగానే. అంటే ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇస్తామనగానే ముందుగానే వెళ్ళి అందరినీ కూడా బొట్టు పెట్టి తాంబూలం తీసుకోండి అని పిలవటానికి వెళ్ళాను అనమాట. అందరైతే మ్యాక్సిమం వచ్చేస్తారండి. వరలక్ష్మి వ్రతానికి తాంబూలం అంటే మాత్రం మీలో కూడా ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి. అది మన అమ్మవారికి ప్రతిరూపం అనమాట. అందుకని చెప్పి అందరూ కూడా వచ్చారు. చక్కగా నాకు 9 మంది ముత్తైదులు వచ్చి తీసుకున్నారండి. అమ్మవారి దగ్గర ఒకటి ఉంచేసాను అనమాట. ఇలా పెట్టేసుకున్నాను అన్నీ కూడా ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలానే ఒక స్వీటు, అలానే ఇక్కడ బౌల్స్ తీసుకున్నారు చూసారా? ఎప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు వచ్చేసి ఇంకా స్టీల్ మార్చారనమాట. సో ఇంకా ఇక్కడ మా ఫ్లాట్లో అయితే ఫ్లోర్‌లో అందరూ వస్తారండి చక్కగా పిలిచిన వెంటనే. మనకన్నా పెద్దవాళ్ళైతేనేమో ఇంకా మనం కాళ్ళకి దండం పెట్టుకోవచ్చు. అలానే చిన్నవాళ్ళైతే ఇక్కడ మనం తాంబూలానికి దండం పెట్టుకోవచ్చు అంటున్నారు. కానీ మనం అమ్మవారు స్వరూపాలండి. మనం తాంబూలాలకు గనక పిలిచినట్టయితే అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం దండం పెట్టుకోవచ్చంటండి. మనకి ఇక్కడ రమారమి ఉంటారు కదా! తను చెప్పిందనమాట. జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం. ఇక్కడ లావణ్య అయితే మంగళహారతి పాడిందండి అమ్మవారికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.